అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ని మీరు కంప్లీట్గా వింటే మీరు డెఫినెట్గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా చాలా సులభంగా చాలా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అండ్ ఐ మీన్ ఇట్. బికాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా దాంట్లో కాన్సెప్ట్లన్నీ సిమిలర్గానే ఉంటాయి. బికాస్ ద హోల్ ప్రోగ్రామింగ్ మోటివ్ ఈజ్ సిమిలర్. ఓన్లీ ద పాయింట్ ఏంటంటే బేసిక్గా ఆ కాన్సెప్ట్స్ని ఇంప్లిమెంట్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి సింటాక్స్ వేరేగా ఉంటుంది. సో ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూస్తే బేసిక్గా మీకు కాన్సెప్ట్లన్నీ ఆల్రెడీ తెలుసు. ఓకే, దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఆర్ సింటాక్స్ ఒక స్పెసిఫిక్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటే సరిపోతుంది. కాబట్టి ఈ వీడియోని ప్లీజ్ టు వాచ్ టిల్ ఎండ్ అండ్ అండర్స్టాండ్ ఆల్ ద టాపిక్స్ క్లియర్లీ. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. నౌ ద ఫస్ట్ and the main concept. See, data is very important. In the programming world, మీరు ఏం చేస్తున్నారు అని అడిగితే మీరు చేస్తుందల్లా డేటా తీసుకుంటున్నారు యూజర్ నుంచి అండ్ ఆ డేటా మీద ప్రాసెసింగ్ చేస్తున్నారు. ఆ డేటాని మ్యానిపులేట్ చేస్తున్నారు. లెట్సే మీకు 2 numbers వచ్చాయి ఇన్పుట్గా, మీరు దాన్ని ఎడిషన్ చేయాలి. కాబట్టి మీరు ఏం చేస్తున్నారు, లెట్సే వచ్చిన నెంబర్స్ 1 and 2. సో మీకు కావాల్సిన ఆన్సర్ 3. సో 1 and 2ని ఎడిషన్ చేస్తున్నారు. 1 + 2 = 3 కాబట్టి 3 అవుట్పుట్ ఇస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ మొత్తంలో మీరు చేసింది ఏంటి, వచ్చిన డేటాని మ్యానిపులేట్ చేసి అడిషన్ చేసి బయటికి బేసిక్గా అవుట్పుట్గా ఇస్తున్నారు. సో ఇదే విధంగా ప్రోగ్రామింగ్లో మీరు ఏం చేసినా వచ్చిన ఆ డేటాని ప్రాసెస్ చేసి మ్యానిపులేట్ చేసి మనకి కావాల్సిన అవుట్పుట్ విధంగా దాన్ని కన్వర్ట్ చేసేందుకు ఏ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అని చూసుకుని ఆ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనకి అవుట్పుట్ వస్తుంది. కాబట్టి మీరు చేస్తుందల్లా మ్యానిపులేషన్ ఆఫ్ డేటా. ఇన్ దాట్ పర్టికులర్ సెన్స్ డేటా ఈజ్ రియలీ ఇంపార్టెంట్. సో అందువల్ల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు మధ్యలో డేటా అనేది రకరకాల విధాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అందువల్ల డేటాని ప్రోగ్రామ్స్లో టెంపరీగా స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అందువల్లే వీ యూజ్ సంథింగ్ కాల్డ్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ కంటైనర్స్ అనమాట. అంటే మన డేటాని మనం స్టోర్ చేసుకునేందుకు డబ్బాలు లాంటివి. లెట్స్ యూ వాంట్ టు స్టోర్ బిస్కెట్స్ అండ్ మీకు ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్లో వెళ్ళి మీరు బిస్కెట్స్ని స్టోర్ చేసుకున్నారు. అదేవిధంగా డేటాని స్టోర్ చేసేందుకు మెమరీలో మనకి ఈ వేరియబుల్స్ అనేవి కంటైనర్స్ లాంటివి. ఓకే, దట్స్ ద ఫస్ట్ టాపిక్. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, మీరు కూడా మీ కెరియర్లో 250% హైక్ ఆర్ 42 lakhs per annum ప్యాకేజ్ పొందాలనుకుంటున్నారా? ఎస్, ఈ ప్యాకేజెస్ నిజంగా కూడా రీ-లెవెల్ క్యాండిడేట్స్కి వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ రీ-లెవెల్లో ఇప్పటిదాకా 1400కి పైన ఆఫర్స్ వచ్చాయి. రీ-లెవెల్ ద్వారా పెప్సికో, స్విగ్గీ, షామీ వంటి 800కి పైగా కంపెనీస్ రీ-లెవెల్ పెట్టే ఫ్రీ టెస్టుల ద్వారా హైరింగ్ చేసుకుంటాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ రీ-లెవెల్లో 10కి పైగా డొమైన్స్ అండ్ మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఫ్రీగా రాసే ఫెసిలిటీ ఉంటుంది. ఇప్పుడు రీ-లెవెల్లో వాళ్ళ టెస్ట్లకి సంబంధించిన కోర్సులు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. రీ-లెవెల్ కోర్సులో హైలైట్ ఏంటంటే బేసిక్గా వీళ్ళ యొక్క 14 days సాటిస్ఫాక్షన్ గ్యారంటీ. అంటే మీరు కోర్స్ తీసుకున్నాక 14 days లోపు మీకు నచ్చకపోతే బేసిక్గా యూ కెన్ ఆప్ట్ అవుట్ ఫ్రమ్ ది కోర్స్ అండ్ మీకు కంప్లీట్గా రిఫండ్ ఇస్తారు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్. ఇప్పుడు మీకు రీ-లెవెల్ కోర్సెస్ మొబైల్లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే రీ-లెవెల్లో 8000కి పైగా క్యాండిడేట్స్ వాళ్ళ కోర్సుల్లో ఎన్రోల్ అయ్యారు అండ్ దే ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇంకా కన్విన్స్ అవ్వలేదా? లెట్ మీ టెల్ యూ స్టోరీ. శుభం అహూజా అనే క్యాండిడేట్ బీకామ్ చేశాక ఫ్రీలాన్సింగ్ చేస్తూ హీ రియలైజ్ దట్ హీ లైక్స్ డిజిటల్ మార్కెటింగ్. ఆ తర్వాత జాబ్స్ కోసం ట్రై చేశాడు. రీ-లెవెల్లో ఫ్రీగా టెస్ట్ ఇచ్చాక బేసిక్గా 2 ఆఫర్స్ పొంది టుడే హీఈస్ అ డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? గో చెక్ రీ-లెవెల్ నౌ. సెకండ్ టాపిక్, డేటా టైప్స్. మనం ఏ విధంగా అయితే కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు రకరకాల వస్తువులు తెస్తుంటాం కదా. ఇట్ కెన్ బి బిస్కెట్స్, ఇట్ కెన్ బి ఆయిల్, ఇట్ కెన్ బి ఫుడ్ గ్రెయిన్స్, ఇట్ కెన్ బి రైస్, వాట్ ఎవర్. ఓకే, సో వీటినన్నిటిని ఒకే కైండ్ ఆఫ్ డబ్బాల్లో, ఒకే కైండ్ ఆఫ్ కంటైనర్స్లో స్టోర్ చేస్తామా అంటే డెఫినెట్గా చెయ్యం. సో రైస్కి ఒక పెద్ద టిన్ ఉంటుంది, ఆయిల్కి ఒక బాటిల్ ఉంటుంది, బిస్కెట్లకి ఒక చిన్న డబ్బా ఉంటుంది. సో ప్రతి కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఐటమ్కి మనం వాడే కంటైనర్ కూడా డిఫరెంట్. అదేవిధంగా ప్రోగ్రామింగ్లో మనకి రకరకాల వాల్యూస్, రకరకాల డేటా ఉంటుంది. అది నంబర్స్ అవ్వచ్చు, నంబర్స్ విత్ డెసిమల్ పాయింట్, వితౌట్ డెసిమల్ పాయింట్ అవ్వచ్చు, సింపుల్గా క్యారెక్టర్స్, వర్డ్స్, ఆల్ఫాబెట్స్ అవ్వచ్చు. సో మనకి డేటా అనేది రకరకాల ఫామ్స్లో ఉంటుంది. కాబట్టి ఆ రకరకాల ఫామ్స్కి రకరకాల డబ్బాలు ఉంటాయి, రకరకాల కంటైనర్స్ ఉంటాయి. దాన్ని మనం డేటా టైప్స్తో స్పెసిఫై చేస్తాం. ఓకే, దట్స్ ద సెకండ్ మెయిన్ కాన్సెప్ట్. థర్డ్ మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ ఆపరేషన్, ఆపరేటర్ అండ్ ఆపరెండ్. అంటే లెట్స్ సే నేను A + B అని చెప్పాను. ఇక్కడ జరుగుతున్న ఆపరేషన్ ఏంటి?
అడిషన్, బికాస్ ఏని బీని మనం యాడ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చే ఆపరేటర్ ఏంటి అంటే ఆ ప్లస్. సో బేసిక్గా ఎప్పుడైతే మనం డిఫరెంట్ ఎంటిటీస్ మధ్య బేసిక్గా ఆపరేషన్ని చూపించడానికి ఒక సింబల్ని వాడతాము, ఆ సింబల్ని ఆపరేటర్ అంటారు. ఇట్ కెన్ బి ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్. ఆ విధంగా ప్రోగ్రామింగ్లో రకరకాల ఆపరేటర్స్ ఉంటాయి. ఓకే, సో ఆ ఆపరేటర్స్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఆపరాండ్స్ అంటే ఏంటి? బేసిక్గా ఆ ఎంటిటీస్ అంటే ఇక్కడ ఏ ప్లస్ బి ఏదైతే ఉందో దాంట్లో ఏ అండ్ బి ఆర్ ఆపరాండ్స్, ప్లస్ అనేది ఆపరేటర్ అండ్ ఏ ప్లస్ బి దీంట్లో ద ఆపరేషన్ ఈజ్ అడిషన్. సో ఆ ఏ ప్లస్ బి మొత్తాన్ని వీ కాల్ ఇట్ అ ఎక్స్ప్రెషన్. సో ఈ 4 విషయాలు మీకు తెలిస్తే దట్ ఈస్ అగైన్ వెరీ 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 హెల్ప్ఫుల్ వెన్ యూర్ లెర్నింగ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కమింగ్ టు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ కండిషనల్స్. అంటే మనకి ప్రోగ్రామింగ్లో ఎప్పుడైనా సరే బేసిక్గా చాయిస్ ఉంటే, అంటే లెట్స్ సే నేను టాస్ వేసాను, హెడ్స్ పడితే ఒక టీం గెలుస్తుంది, టైల్స్ పడితే ఒక టీం గెలుస్తుంది. ఇక్కడ ఏమైంది? బేసిక్గా ఆ టాస్ ఏ విధంగా పడుతుంది అనే దాన్ని బట్టి మనకి చాయిస్ ఉంది ఎవరు గెలుస్తారని చెప్పి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కండిషనల్స్ అనే ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ని వాడతాం. అంటే సో బేసిక్గా హెడ్స్ పడితే నేను ఈ టీంని గెలిపిస్తాను, టైల్స్ పడితే ఈ టీం గెలిచినట్టు. అక్కడ ఏం చేస్తున్నాం? మనం కండిషన్ని చెక్ చేసి ఏం జరగాలో చెప్తున్నాం. ఏ కండిషన్ చెక్ చేస్తున్నాం? టైల్స్ పడిందా, హెడ్స్ పడిందా. సో ఆ టాస్ యొక్క రిజల్ట్ ఏంటి అనేది మన కండిషన్. సో అది రిజల్ట్ ఒకవేళ హెడ్స్ అయితే ఒక ఆపరేషన్ చేస్తాం, టైల్స్ అయితే వేరే ఆపరేషన్ చేస్తాం. సో దాన్ని మనం ప్రోగ్రామింగ్లో స్పెసిఫై చేయొచ్చు. ఓకే, అండ్ ప్రోగ్రామింగ్లో బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఉండవలసిన కాన్సెప్ట్ ఈజ్ కండిషనల్స్ అండ్ లూప్స్. సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? లూప్స్. సో లూప్స్ అంటే ఏంటి? ఒకే విషయాన్ని ఆర్ ఒకే పనిని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్గా మనం చేయాలంటే వి యూజ్ లూప్స్. లెట్సే నేను మీకు హాయ్ చెప్దాం అనుకుంటున్నాను, ఆర్ లెట్సే మీకు నేను అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని అని చెప్దాం అనుకుంటున్నాను. అండ్ లెట్సే నేను నా వీడియోస్ని ఆటోమేట్ చేస్తున్నాను, రోజు ఆటోమేటిక్గా వీడియోస్ వాటికవే బేసిక్గా ఇంట్రో షార్ట్స్ క్రియేట్ అయిపోతున్నాయి అనుకుందాం. సో ఇక్కడ ఏం జరగాలి? ప్రతి వీడియోకి ప్రతిసారి అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని అనేది ప్రతి వీడియోకి ముందు ఇంట్రోగా రావాలి కదా. సో నేను ప్రతిసారి రికార్డ్ చేయొచ్చు, ఆర్ నేను ఒక సాఫ్ట్వేర్ రాసి ఒక కోడ్ రాసి బేసిక్గా ఒకే క్లిప్ని ప్రతి వీడియోకి మల్టిపుల్ టైమ్స్ ఇంట్రోగా యాడ్ చేయి అని చెప్పచ్చు కదా. సో ఆ విధంగా టు డూ సంథింగ్ మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్లీ, దానికోసం మనం లూప్స్ యూస్ చేయొచ్చు. కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షన్స్. సో ఫంక్షన్ అంటే ఏంటంటే మీరు రాసే కోడ్ అంతా ఏదైతే ఉంటుందో ఆ కోడ్ మొత్తాన్ని మీరు ఒక బ్లాక్గా క్రియేట్ చేసి ఒక సింపుల్ బ్లాక్లో పెట్టచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ సే నేను నా ప్రోగ్రాంలో ప్రతిసారి యూజర్ వద్దకు వెళ్ళి, బాబు నీకు కావాల్సిన ఇన్పుట్ ఏంటి, నువ్వు ఇచ్చే ఇన్పుట్ ఏంటి, బేసిక్గా ఆ ఇన్పుట్ ఏంటో ఎంటర్ చెయ్యి, ఆ ఇన్పుట్ ఎంటర్ చేసింది నేను నా వేరియబుల్స్లో స్టోర్ చేసుకుంటాను అనేది మీరు ప్రతిసారి చేయవలసిన పని అనుకుందాం. మీరు ప్రతిసారి చేయవలసిన పనే కాబట్టి మీరు ప్రతిసారి సేమ్ కోడ్ని ఎందుకు రాయాలి? కాబట్టి ఆ కోడ్ మొత్తాన్ని మీరు ఒక బ్లాక్లో పెట్టేస్తారు అండ్ మీకు కావాల్సినప్పుడల్లా ఆ బ్లాక్ని వెళ్ళి నీ పని చేసుకోమమ్మా అని చెప్తే అది వెళ్ళి ఆ పని చేసి వస్తుంది అండ్ దానికి వచ్చిన అవుట్పుట్ని మీకు ఇస్తుంది. ఆ విధంగా కోడ్ని రిపిటేషన్ చేయకుండా ఒక బ్లాక్లో పక్కన పడేసి దానికి కావాల్సినప్పుడల్లా పిలిచి వాడుకోవాలి అనుకుంటే వి యూస్ ఫంక్షన్స్. ఓకే, దట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ ఇన్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీని తర్వాత ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే ఇంపార్టెంట్ ఏంటి అంటే వాటి యొక్క డేటా స్ట్రక్చర్స్. అంటే మనం డేటాని స్టోర్ చేసేందుకు మనం కంటైనర్స్ లాంటి వేరియబుల్స్ని వాడుతున్నాం, బట్ దాంట్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉండొచ్చు. అంటే మనకి ప్రోగ్రామింగ్లో ఆ డేటాని వేరియబుల్స్ రూపంలో మెమరీలో స్టోర్ చేస్తున్నప్పుడు ఆ స్టోర్ చేసే విధానాలు చాలా ఉన్నాయి అండ్ ఒక్కొక్క విధానం ఒక్కొక్క సిచ్యువేషన్లో మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. బికాస్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో డిఫరెంట్ వేస్ ఆఫ్ స్టోరింగ్ డేటాని యూస్ చేస్తే మనం ఆ డేటాని మెమరీలోంచి ఫాస్ట్గా తీసుకోవచ్చు అండ్ ఫాస్ట్గా ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయొచ్చు. కాబట్టి ఏ విధానానికి ఆర్ ఏ సిచ్యువేషన్కి ఎలా స్టోర్ చేసుకోవాలి అని చెప్పేదే డేటా స్ట్రక్చర్స్. అగైన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యే సబ్జెక్ట్ అండ్ యూజ్ అయ్యే టాపిక్. దీన్ని మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనూ డైరెక్ట్గా ఆ లాంగ్వేజ్ చెప్తున్నప్పుడు నేర్పించరు. సెపరేట్గా మీరు దీన్ని డిఎస్ఏలో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ ఊప్స్. సో ఊప్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో బేసిక్గా మనం వాడే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కైండ్ ఆఫ్ మెథడాలజీ అనమాట. అంటే ఏంటి? ఎప్పుడైనా సరే మనం ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ని ప్రోగ్రాంలో వాడుకోవాలి అంటే లెట్స్ సే నేను ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్ గురించి నేను ప్రోగ్రామ్ రాస్తున్నాను అండ్ ఆ ల్యాప్టాప్ ఎలా పనిచేయాలి, ఏం చేయాలనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. సో మీ చుట్టుపక్కల మీరు ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ తీసుకున్నా
దానికి ఖచ్చితంగా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే లెట్స్ సే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది ఒక బేసిక్గా మస్కిటో రెపెలెంట్ అనుకుందాం. దీంట్లో వాట్ కెన్ బి ద ప్రాపర్టీస్, వాట్ కెన్ బి ద ఫంక్షనాలిటీస్. ప్రాపర్టీస్ ఏంటంటే దీని యొక్క కలర్, దీని యొక్క కంపెనీ, దీని యొక్క ఈ లిక్విడ్ కెపాసిటీ ఎన్ని ఎంఎల్, అదేవిధంగా ఎంత పవర్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఇవన్నీ దీని యొక్క ప్రాపర్టీస్. ఫంక్షనాలిటీస్ ఏంటి, దీన్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, దీన్ని మార్చచ్చు ఈ కింద లిక్విడ్ని, ఆర్ దీన్ని తీసేయచ్చు, దీన్ని పెట్టచ్చు, మనకి ఉంటే యాక్టివ్ మోడ్, ప్యాసివ్ మోడ్ అవి పుష్ చేసుకోవచ్చు. అవన్నీ దాని యొక్క ఫంక్షనాలిటీస్. సో ఏ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్కైనా వీ హ్యావ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్. సో దాన్ని డిఫైన్ చేసేందుకు మనకి ఊప్స్ ఉంటుంది. దాంట్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే లెట్స్ సే నేను ఇలాంటిదే ఇంకొక కైండ్ ఆఫ్ మెషిన్ తయారు చేస్తున్నాను. దీంట్లో ఉండే ప్రాపర్టీస్ అన్నీ ఉండాలి, దీంట్లో ఉన్న ఫంక్షనాలిటీస్ అన్నీ ఉండాలి, బట్ ఎక్స్ట్రా కొన్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే దీనికి అడ్వాన్స్డ్ వర్షన్. సో ఆ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ప్రోగ్రామింగ్లో మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాపర్టీస్ని, ఫంక్షనాలిటీస్ని డిఫైన్ చేయడం టైం వేస్ట్ కాబట్టి, మెమరీ వేస్ట్ కాబట్టి దీంట్లో ఉన్నవే వాడేసుకుని ఓన్లీ ఏవైతే ఎక్స్ట్రా ఉంటాయో దాన్ని మాత్రమే కొత్త దాంట్లో పెడతాం. అలా చేసేందుకు వాడే కాన్సెప్ట్ ఈస్ ఇన్హెరిటెన్స్. ఆ తర్వాత ఎన్క్యాప్సులేషన్. అంటే దీని యొక్క ప్రాపర్టీస్ని, ఫంక్షనాలిటీస్ని కలిపి ఒకే విధంగా స్టోర్ చేసుకోవడాన్ని మనం ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఆ తర్వాత అబ్స్ట్రాక్షన్. అంటే ఇప్పుడు ఈ మెషిన్ నుంచి ఈ లిక్విడ్ పైకి వెళ్ళి బయటకు వచ్చి దోమల్ని ఎలా చంపుతుంది మనకి అవసరం లేదు. ప్లగ్ ఇన్ చేసామా, ఆన్ చేసామా, దోమలు చచ్చిపోయాయా, అదే మనకు కావాల్సింది. సో అక్కర్లేని డీటెయిల్స్ని హైడ్ చేసి కావాల్సిన దాన్ని మాత్రమే చూపించడం ఈజ్ అబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ ఊప్స్ ఈజ్ పాలిమార్ఫిజం. సో కొన్నిసార్లు బేసిక్గా మనకి మెషిన్స్ ఏమైనా దాని యొక్క లిక్విడ్ని మార్చేసి వేరే కంపెనీ లిక్విడ్ పెట్టినా ఆ మెషిన్ పనిచేస్తుంది అండ్ మనకి కావాల్సినట్టుగా దోమలు కిల్ అయిపోతాయి. సో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ మషిన్, సేమ్ ఆబ్జెక్ట్ డిఫరెంట్ లిక్విడ్స్తో కూడా డిఫరెంట్ వేస్గా ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ దీన్నే పాలిమార్ఫిజం అంటారు. లెట్స్ సే నీ మెషిన్ని నేను ప్లగ్ఇన్ చేశాక కింద లిక్విడ్ని మార్చేయగలుగుతున్నానంటే దట్ ఈజ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. బట్ లెట్స్ సే ఆన్ చేయక ముందే మార్చాలి అనుకుంటే కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. సో ఈ విధంగా వీ హ్యావ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇది కాకుండా వీ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ డేటా ప్రొటెక్షన్. అంటే దీని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, కలరు, దీని యొక్క కంపెనీ, ఎన్ని వాట్స్ తీసుకుంటుంది, ఎంత ఎంఎల్ కెపాసిటీ, అది దీని యొక్క డేటా. సో ఈ డేటాని, ఈ ఆబ్జెక్ట్ యొక్క డేటాని నేను వేరే ఆబ్జెక్ట్స్ని యూస్ చేయనివ్వకూడదు. దట్ ఈస్ నథింగ్ బట్ డేటా ప్రొటెక్షన్. నా ద పాయింట్ ఈస్, అన్న నువ్వు ఆబ్జెక్ట్ అంటే ఏంటో చెప్పావు, మరి క్లాస్ అంటే ఏంటి? ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇల్లు అనేది ఒక రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. బట్ దానికోసం మనం క్రియేట్ చేసే ప్లాన్ ఆర్ బ్లూ ప్రింట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ క్లాస్. అండ్ దాని యొక్క రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్, దాని యొక్క రియల్ వరల్డ్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఇల్లు. దాని యొక్క క్లాస్ ఏమవుతుంది, బ్లూ ప్రింట్. అంటే బెడ్రూమ్ ఎక్కడుంది, హాల్ ఎక్కడుంది, డైమెన్షన్స్ ఏంటి, ఎన్ని కిచెన్స్ ఉన్నాయి, ఒకటే ఉంటుంది, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ విధంగా మనం ముందే బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఇల్లు కడతాం. సో ఆ ఇల్లు అనేది ఆబ్జెక్ట్, ఆ బ్లూ ప్రింట్ అనేది క్లాస్. ఈ విధంగా నేను మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నిటినీ మీరు సరిగా అర్థం చేసుకోగలిగితే ప్రోగ్రామింగ్లో ఇంతకు మించి ఏమీ లేదు. జస్ట్ ప్రతి లాంగ్వేజ్లో దాని యొక్క సింటాక్స్ మారుతుంది అంతే. ఐ హోప్ దట్ ద వీడియో ఈజ్ హెల్ప్ఫుల్. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంశీ భవానీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.